మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో చెప్పుకోబోయేటువంటి అంశాలు ఏమిటి, 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ వారం గ్రహస్థితి వృషభంలో గురువు వక్రించున్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రగతి, అంటే 2 గ్రహాలు వక్రించున్నాయి. కేతువు ఈ యొక్క కన్యారాశిలో ఉంటూ కన్య నుంచి వృశ్చికం వరకు ఈ వారం రోజుల పాటు చంద్రుడు సంచరిస్తుంటాడు. అదేవిధంగా బుధుడు కన్యలోని, రవి మకరంలోని, కుంభంలో శుక్రశనిలో, రాహు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మిథున లగ్నము, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇది కొంచెం వివాహ సంబంధించిన విషయంలో ఎవరైనా బంధువర్గం వారిని కనుక మీరు ట్రై చేసుకున్నట్లయితే మీకు ఆ యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రధానంగా ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే మీరు ఈ వారం మొత్తం కూడా 19, 20 తేదీలు ఎవరికి ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా ఏదైనా వస్తువు కొనుగోలు చేయడానికి వాటి మూలంగా ధనం మాత్రం ఇవ్వకండి. ఇక 21, 22, 23 తేదీలు కనుక చూసుకున్నట్లయితే క్రియేటివిటీ రిలేటెడ్ సంతానం మూలంగా వీటి మూలంగా మీకు ధనయోగం చూపిస్తుంది. 24, 25 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా కాస్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయని చెప్పి చూపిస్తుంది. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడము లేదా ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీలు ఉంటాయి, అటువంటి కంపెనీస్తో మీకు ఏదైనా ఒక కనెక్టివిటీ ఏర్పడడం ఇటువంటివి జరగనున్నాయి. అలాగే ఈ వారం కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రదేశంలో ఉండకుండా, ఇంట్లో ఉండకుండా కాస్త వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం, తిరగడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది మీ యొక్క మిథున లగ్నానికి కనుక చూసుకున్నట్లయితే. కాకపోతే కాస్త 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రాపర్టీస్ అది తీసుకునేటప్పుడు ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా 19, 20 తేదీలు కాస్త జాగ్రత్తగా తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మరియు ఈ 9వ స్థానంలో శని శుక్రులు ఉన్నందుకు ఉద్యోగరీత్యా ఉద్యోగంలో ఏదైనా లోన్స్ తీసుకోండి, చేస్తున్న జాబ్లోనే కొంతమంది లోన్స్ అవి తీసుకుంటారు, అటువంటి వాటికి. మరియు ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అంటే ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు జాబ్ కోసం అది ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి బాగా ఫలిస్తాయి. అయితే మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? ఎక్కువగా మీరు లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అయితే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా 4వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ ఇల్లు ప్రారంభించడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు కేతు 4లో ఉన్నందుకు. కానీ తప్పదండి, మేము ఒక బిజినెస్ పెడుతున్నాం అన్నప్పుడు గణపతి ఆరాధన చేసుకుంటూ వీలైతే వారాహి అష్టోత్తరం చదువుకొని మీరు ఆ పని ప్రారంభించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఉంటుంది కదా, గోచారం కాకుండా పర్సనల్ చార్ట్లు రీడింగ్ చేయించుకోవడం ద్వారా మనం ఎటువంటి అంశాలు తెలుసుకోవచ్చు, దీని ద్వారా మనం ఏదైనా జీవితాన్ని మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు చాలామంది నన్ను. అంటే నా రిలేటివ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, అప్పటి వరకు జాతకం చూపించుకోని వారు కావచ్చు. అందుకని నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీరు పూర్వజన్మల్లో గతంలో ఏదైతే చేశారో దాని యొక్క రిజల్ట్ అనమాట. అంటే ఒక వ్యక్తి, ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళి ఓ ఎగ్జామ్ రాశారు,
మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దాన్ని బట్టి మార్క్స్ ఎలా వస్తాయో, అదేవిధంగా మనకి జన్మజాతక చక్రం అలా ఏర్పడుతుంది. ఏర్పడి మీరు చూడడానికి అద్భుతంగా కనిపిస్తున్నారా? లేకపోతే స్ట్రెంగ్త్‌ఫుల్‌గా ఉన్నారా? ఆత్మవిశ్వాసంతో ఉన్నారా? ఇవన్నీ కూడా మీ యొక్క లగ్నం బట్టి తెలుస్తుంది. మరి తెలిస్తే ఏమిటి లాభం అనేది ఇక్కడ సందేహం కలుగుతుంది. మీ లోపల ఏదైతే లోపం ఉందో, అంటే ఆత్మస్థైర్యం లేదనో, లేకపోతే నేను బాడీ పరంగా నేను స్ట్రెంత్‌గా లేకపోతున్నాననో, లేకపోతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను. ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఉండదు అదృష్టవశాత్తు. వాళ్ళకి లగ్నం బావుంటుంది. అలాంటప్పుడు దాన్ని ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తుంది మీ లగ్నం. మీ లగ్నాన్ని చూసి బాబు నువ్వు ఇది చెయ్యి. ఈ దేవతారాధన చెయ్యి. సూర్యుడు ద్వారాయే లగ్నం పాడైందనుకోండి. అప్పుడు సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. చంద్రుడి ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా, బుధుడి ద్వారా అట్లా ఒక్కొక్కటి ఉంటుంది. మరి రెండవది ధనం. చాలామందికేంటంటే ఇవాళ రేపు ఉండేటువంటి ఈ యుగంలో ధనమే ప్రధానమైపోయింది. ధనం మూలమిదం జగత్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ పర్సనల్ చార్ట్‌లో ధనాధిపతి ఎవరు? అతను ఎవరి చేత అంటే ఏ మూలకంగా మీకు ధనాన్ని ఇచ్చే యోగంలో ఉన్నాడో చూసుకుంటే, ఆ రూట్‌లో మీరు ట్రై చేసుకుంటే ఎక్కువ కష్టపడ్డం చాలామంది చూడండి విపరీతంగా కష్టపడుతున్నానండి. అసలు ఎంత సిన్సియర్‌గా కష్టపడుతున్నా రావాల్సినంత ఫలితం రావట్లేదు. కష్టమే అయిపోతుంది కానీ రూపాయి రావట్లేదు అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతుంది వాళ్ళకి రాని దిశలో, అంటే వాళ్ళకి రానటువంటి వాళ్ళకి ఏ రూపంలో అయితే రాదో ఆ రూపంలో కష్టపడుతున్నారు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే స్కూల్స్ పెట్టేశారు. కానీ వాళ్ళకి ఫీల్డ్ వచ్చేసి ట్రాన్స్‌పోర్ట్ దాంట్లో ఉంటుంది. స్కూల్‌లో ఎందుకు వస్తుంది? రాదు కదా! అలాగే మనకి కొంతమందికి హోటల్స్ పెట్టారు. కానీ వాళ్ళకి స్కూల్స్‌లో ఉంటుంది. లేదా జిమ్‌లో ఉంటుంది ధనయోగం అనేది. ఆ ఒక వ్యాపారం పెట్టాల్సింది ఇంకో వ్యాపారం. కొంతమందికి వ్యాపారాలే అచ్చరావు. మరి కొంతమందికి అట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి మీ ధనాధిపతి ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. మీ బుధుడే ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వ్యాపారంగా కలిసి వస్తుందా లేదా అని. అది ప్రధానంగా. కొంతమందికి అసలు వ్యాపారం కలిసి రానప్పుడు ఓన్లీ జాబ్ చేసుకోవాలి. అది మీ పర్సనల్ చార్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది. అలాగే అన్నదమ్ములతో ఎందుకు గొడవలు వస్తున్నాయి? వాటిని తగ్గించుకోవడం అంటే ఎట్లాగా? చదువు విషయంలో చిన్నప్పుడు పిల్లలకి ఏ ఏ చదువు సంబంధించి చదివితే వీళ్ళకి ఫ్యూచర్ బావుంటుంది. వీళ్ళకది కలిసొస్తుంది. దాని ధనాధిపతిని, చతుర్థాధిపతిని కలిపి చూస్తాం. అలాగే సంతానం అభివృద్ధి అవ్వట్లేదనో, సంతానం కలగట్లేదనో అన్నప్పుడు పంచమాధిపతి ఎలా ఉన్నాడు? దాన్ని బట్టి మీకు సంతానం కలగడం కానీ, అసలు సంతాన యోగం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అడాప్షన్ తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా 6వ అధిపతి రుణ, రోగ, శత్రు స్థానం అంటారు. దాన్ని పూర్వజన్మ కర్మ 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి 6వ స్థానాధిపతిని బట్టి మీకు ఇప్పుడు చేసుకునే రెమెడీస్, అదేవిధంగా మహాదశలు, వచ్చే జీవిత భాగస్వామి, ఎలాంటి జీవిత భాగస్వామి ఉన్నారు మీకు జీవితంలో? ఒకవేళ ఉంటే గనక ఏదైనా డివోర్సెస్, గొడవలు ఉంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? ఆకస్మిక సంఘటనలు ఎలా జరుగుతాయి లైఫ్‌లో? ఒకవేళ వాటిని ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఏంటంటే, మీరు దాని నుంచి పూర్తిగా తప్పించుకోలేకపోయినా కొద్దిపాటి దీంతో తగ్గేలాగా. అంటే ఏదో పెద్ద కారొచ్చి లేకపోతే బైకొచ్చో గుద్దేసేది కాకుండా ఏదో చిన్న సైకిల్ అతనొచ్చి గుద్దే దీనిలోకి తీసుకురావచ్చు ఆస్ట్రాలజీలో రెమెడీ చేసుకొని. ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? విదేశాలకి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరా? ఏ వ్యాపారం పెడితే బావుంటుంది? ఎప్పటినుంచి టైం బాగా ఉంటుందనేటువంటి ఇట్లాంటి అన్ని అంశాలు కొన్నిసార్లు టైం ఇప్పట్లో బాగోదు. ఒక 20 సంవత్సరాలకు అలాగే నడుస్తుంది. మరప్పుడేం జేయాలి? అన్నప్పుడు మీరు ఏ దేవతామూర్తిని పట్టుకున్నట్లయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇది జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈ అంశాలు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడో తడుముకుంటూనో, డౌట్‌ఫుల్‌గాను చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుందన్నప్పుడు, ఆ రిజల్ట్ ఖచ్చితంగా ఆ గ్రహం అట్లాగే ఇస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరి జాతకం లేదండి, ఏమీ లేదు ఏం చేయాలి? ఒకటే చెప్తా నేను. జాతకం లేనంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. శుభ్రంగా అమ్మవారిని నమ్ముకొని మీ పని మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ వెళ్ళండి. 100% అమ్మవారే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.